హలో అండి. మామిడికాయ పచ్చడి అందరూ పెడతారు. కానీ మేము ఎలా పెడతామో, ఏ పద్ధతిలో పెడతామో, ఏ కొలతలతో పెడతామో ఒకసారి అయితే ఈ వీడియోలో అయితే చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. 1 ఇయర్ వరకు నిలువ ఉంటుంది. అసలు ఖరాబ్ అనేదే కాదనమాట. మేము పచ్చడికి వరంగల్ మిరపకాయలైతే వాడతాము. ముందుగా వరంగల్ మిరపకాయలని ఉప్పు లేకుండా కారాన్ని పట్టించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ మిరపకాయల కారం అయితే అస్సలు ఘాటు ఉండదనమాట పచ్చడ. లేదు అంత రిస్క్ వద్దు అనుకుంటే 3 మ్యాంగో ప్యాకెట్ వాడొచ్చు. ఇంకా అందులో అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చడి పెడితే చాలా చాలా బాగుంటుంది. అల్లం ఫ్లేవర్ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అల్లం వేసినప్పటికీ అది 1 ఇయర్ వరకు అయితే స్టాక్ ఉంటుంది మంచిగా. సో మేము ఎప్పుడైతే అలాగే పెడతామో, మేము ఎలా పెడతాము, కొలతలేంటి, ఎంతెంత క్వాంటిటీలో ఏమేమి వేయాలి అనేది చెప్తాను వినండి. మేము కాయల్ని కేజీల చొప్పున తీసుకొచ్చాము. 15 కేజీల కాయలు తీసుకొస్తే 10 మానికల ముక్కలు అయ్యాయన్నమాట. ఒక్కొక్క మానికకైతే 3 గిద్దెల ఉప్పు, 3 గిద్దెల కారం పోసాము. అలా మానికల కొలత అర్థం కాని వాళ్ళైతే ముక్కలను కొలవకుండా తూకం వేసి కూడా పెట్టొచ్చు అనమాట. ఎలాగంటే 1 కేజీ ముక్కలకు అరసోలడు ఉప్పు, అరసోలడు కారం అనమాట. అంటే అరసోలడు అంటే 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం అని అర్థం. ఇంకా మెంతిపిండి అయితే మారడు ముక్కలకి 50 గ్రాములు మెంతిపిండి, ఒక 25 గ్రాముల ఆవపిండి, 1 స్పూన్ జీలకర్ర పిండి, చిటికెడు పసుపు పడతాయన్నమాట. ఇంకా విజయజీన్ ఆయిల్ అయితే పోస్తాము. విజయజీన్ ఆయిల్ అయితే 3 మానికల ముక్కలకి 1 ప్యాకెట్ అయితే పట్టిందనమాట మాకైతే. అంటే తాంబాళంలో 3 మానికల ముక్కల వరకు అయితే పచ్చడి కలుస్తుందని చెప్పేసి 3 మానికలు అయితే కలుపుకుంటూ వచ్చామన్నమాట. అంటే అందరికీ అమ్మ వాళ్ళు అందరికీ పెట్టారు. అల్లం పేస్ట్ తయారు చేసేటప్పుడు కూడా తడి అనేది తగలకూడదు. అల్లం ముక్కల్ని కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత గ్రైండర్ కడుక్కొని తడి ఆరిన తర్వాతనే మంచిగా ఫ్రెష్గా అయితే మెత్తగా అయితే రుబ్బుకు పెట్టుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా గోలించుకోవాలన్నమాట, ఉడికించాలి. ఆ ప్రాసెస్ కూడా ఉంది చూడండి. అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి అయితే ఈ పచ్చడి అయితే పెట్టాము. అందరం కలిసి ఈ పచ్చడి పెడుతుంటే అదొక ఆనందమే వేరు కదా. కళాయిలో ఆయిల్ కొంచెం పోసుకొని ఆయిల్ని లైట్గానే వేడి చేసుకోవాలి, బాగా హీట్ చేయొద్దు. వేడి చేసిన తర్వాత ఈ అల్లం పేస్ట్ని అయితే అందులో వేసి సిమ్లో పెట్టుకొని, అంటే సిమ్లో కాదులే, మీడియం సైజులో పెట్టుకొని ఉడికించాలి బాగా. అంటే దాంట్లో ఉన్న తడంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించాలన్నమాట. ఒక 10 మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది. అలా తడంతా ఆయిల్లో ఇంకిపోతే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. అలా తయారు చేసినటువంటి అల్లం పేస్ట్ని పచ్చడిలో వాడాల్సి ఉంటుంది, లేకపోతే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. అలా ఉడికించిన తర్వాత అల్లం పేస్ట్ని అయితే మంచిగా చల్లారనివ్వాలి. తర్వాత పోపును కూడా చల్లారనిచ్చుకోవాలి. అమ్మ మా ముగ్గురికి అయితే పెట్టింది పచ్చడి. అంటే నాకు, చెల్లె వాళ్ళకి అందరికి కలిపి పెట్టామన్నమాట. అందుకే అంత పెద్ద మొత్తంలో అయితే పెట్టాము. అయితే ఇప్పుడు పచ్చడి కలిపేటప్పుడు మాత్రం ఒక పెద్ద రాతిని తాంబాలం తీసుకొని దాంట్లో నేను ఒక 3 మానికల ముక్కలకు సరిపడా మాత్రమే అంతా మెటీరియల్ వేసుకొని కలుపుకొని అది ఎత్తి ఒకళ్ళకి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 మానికలకి మళ్ళీ మెటీరియల్ అంతా వేసేసుకొని కలుపుకొని అట్లా చేసామన్నమాట. మేము ఎవరికి వాళ్ళకే పచ్చడి అయితే కల్పించింది. ఎందుకంటే అలా విడివిడిగా కలపడం వల్ల ఎవరి ముక్కలు వాళ్ళకే, ఎవరి కారం వాళ్ళకే వస్తుందన్నమాట. ఒకళ్ళకేమో ఒక ముక్కలు ఎక్కువ, ఒకళ్ళకేమో కారం ఎక్కువ, అలా ఎక్కువలు తక్కువలు లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. కరెక్ట్ క్వాంటిటీ ఉంటుంది. అందుకని అలా విడివిడిగా అయితే కలిపాము. ఫస్ట్ అయితే 3 మానికల ముక్కలకైతే 9 గిద్దెల ఉప్పు, 9 గిద్దెల కారము, ఒక 150 గ్రాముల సుమారు మెంతిపిండి, కొంచెం ఆవపిండి, కొంచెం జీలకర్ర పిండి. ఇక అల్లం పేస్ట్ అయితే 10 మానికల ముక్కలకి 2 కేజీల అల్లం, 2 కేజీల ఎల్లిపాయల పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాము. తర్వాత అదంతా ఒకేసారి ఉడికించిన తర్వాత 3 మానికలకి 1 బాక్స్ సుమారుగా అయితే అల్లం పేస్ట్ వేసామన్నమాట. మెయిన్గా పచ్చడి 1 ఇయర్ వరకు నిల్వ ఉండాలంటే, ఖరాబ్ కాకుండా ఉండాలంటే తడి అనేది తగలకూడదనమాట. మనం అల్లం పేస్ట్ చేసేటప్పుడైనా, గ్రైండర్ అయినా, ఏదైనా తడి అనేది తగలకూడదు. అండ్ ఉప్పు అనేది తక్కువ కాకూడదు అనమాట. అలా అయితే పచ్చడి అనేది అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఉప్పు, కారం, పసుపు, అల్లం, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ వేసిన తర్వాత చివరిగా పోపు అయితే వేసుకుంటున్నాం. అంటే పోపులో అయితే ఓన్లీ జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంగువ పొడి ఇంతవరకే అనమాట పోపులో వేసుకునేది. పోపు కూడా చల్లారిన తర్వాతనే పోసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసి కలిపిన తర్వాత విజయజీన్ ఆయిల్ అయితే 1 ప్యాకెట్ అయితే పట్టింది 3 మానికలకైతే. ఫస్ట్ వాయికైతే 3 మానికలకి 1 విజయజీన్ ఆయిల్ అయితే పట్టింది. అది కూడా పోసి కలుపుకున్న తర్వాత ఫైనల్లీ మామిడికాయ ముక్కలు వేసేసి కలుపుకొని జాడీకి ఏమైనా బొట్లు పెట్టుకొని
ఇక దేవుడికి దండం పెట్టుకొని అందులో వేసేసుకుంటాం అనమాట. ఇంకా కొంతమంది ఇష్టమైతే పెసరపిండి, లేదంటే నువ్వుల పిండి, లేదంటే పల్లీల పొడి, ఇవన్నీ కూడా వేసేసుకొని అది కొంచెం ఇది కొంచెం ఇలా కొంచెం కొంచెం పచ్చళ్ళు అయితే కలుపుకుంటూ పెట్టుకుంటూ ఉంటారు. మాకైతే అవేమి నచ్చవు, కానీ అల్లం పేస్ట్ అయితే మేమైతే పెడతాము. మాకైతే అది ఎప్పుడు చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ చేతి ఆవకాయ అన్నం ఇంకా బాగుంటుంది కదా చాలా. ఇంకా పచ్చడి అంతా పెట్టడం అయిపోయిన తర్వాత అమ్మ అయితే అందరికీ ఆవకాయ అన్నం పెట్టింది. చాలా చాలా బాగుంది అదైతే. ఓకే అండి, మామిడికాయ పచ్చడి అయితే మేమైతే ఇలా పెడతాము. మీరు ఎలా పెడతారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము పెట్టిన పచ్చడి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.